బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటారు కదా. ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. హే గాయ్స్, నేను మీ జాష్నవి. వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోరింగ్ విత్ జాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటారు కదా. ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు ఎక్కడైనా ఏ పాయింట్ అయినా యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అండ్ అలానే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే నాట్ ఓన్లీ సబ్జెక్ట్స్ అండ్ సిలబస్. ఇక్కడ మీరు హ్యాబిట్స్ని, సర్కిల్ని అండ్ మైండ్ సెట్ని అలానే ఫ్యూచర్ని డిసైడ్ చేసుకుంటారు. ఒక్క రాంగ్ డెసిషన్ ఇయర్స్ వేస్ట్ చేస్తుంది. అండ్ అలానే ఒక్క రైట్ డెసిషన్ లైఫ్ సెట్ చేస్తుంది. లెట్స్ స్టార్ట్ ద రియల్ టాక్. అసలు బీటెక్లో ఎలా ఉండాలి, ఎలా సర్వైవ్ కావాలి, ఏమేమి స్కిల్స్ నేర్చుకోవాలి అనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫౌండేషన్. ఇక్కడికి రాగానే ఫస్ట్ ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఎందుకంటే 10th మార్క్స్ అని, ఇంటర్లో జేఈఈ మెయిన్స్, ఇంకా ఎంసెట్ అని ఇలాగా ఫుల్ ప్రెషర్ అండ్ స్ట్రెస్లో ఉంటారు. సో ఇక్కడ మొత్తం వేరే అట్మాస్ఫియర్లా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఎవ్వరూ చెప్పరనమాట ఇలా ఉండండి అలా ఉండండి అని. సో ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. అండ్ అలాగే ఎగ్జైట్మెంట్, ఎంజాయ్ చేయాలని ఇలా ఉంటుంది. సో ఎంజాయ్ చేయండి, బట్ రిమెంబర్ మీరు ఎంతవరకు ఎంజాయ్ చేయాలో అంతవరకు చేయండి. అండ్ అలానే స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయండి, డిసిప్లైన్డ్గా ఉండండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే కొలాప్స్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ ఈజ్ నాట్ టైం పాస్, ఇట్స్ టైం సెట్. డైలీ రొటీన్. మీ కాలేజ్ అయిపోయాక హాస్టల్కో లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత చాలామంది ఏం చేస్తారంటే ఫోన్లో ఉండిపోతారు. ఎందుకంటే ఇప్పటివరకు మన చేతిలో ఫోన్లు ఉండవు. బీటెక్ వచ్చిన తర్వాత ఫోన్లు వస్తాయి. సో ఫోన్ చూసుకోవాలని ఎక్కువ ఉంటుంది ఆ టైంలో. సో మీరైతే అలా చేయొద్దు, డిసిప్లైన్డ్గా ఉండండి, డిస్ట్రాక్షన్ని కంట్రోల్ చేసుకోండి. అండ్ అలానే డిస్ట్రాక్షన్ కంట్రోల్ చేసుకునేటప్పుడు ఒక మినిమం ఒక 1 hour 30 minutes మీ కాలేజ్ సబ్జెక్ట్స్ మీద ఏమేమి జరిగాయి ఆ రోజు అంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. 30 minutes ఏదో ఒక స్కిల్ని లైక్ కోడింగ్ నేర్చుకోవాలనో, ఇంకా సివిల్ వాళ్ళైతే ఆటో క్యాడ్ ఇలా ఉంటాయి అదో, లేకపోతే వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్, ఇలా ఏదో ఒక స్కిల్ని డైలీ ఒక 30 minutes డెవలప్ చేసుకోండి. 30 minutes మీ క్లాస్లో ఏం జరిగి ఉంటాయో వాటిని రివైజ్ చేసుకోండి. బీటెక్లో లైఫ్ సేవర్స్ ఏవంటే క్లాసెస్ వైజ్ వస్తే మీరు క్లాస్లో లెక్చర్స్ చెప్పిన క్లాసెస్ వింటూ రన్నింగ్ నోట్స్ని మెయింటైన్ చేస్తే సరిపోతుంది. మంచిగా CGPA స్కోర్ చేసుకోవచ్చు. అండ్ అలానే స్కిల్స్, ఏదో ఒక స్కిల్ని ప్యారలల్గా రన్ చేయండి. మీ అకాడమిక్స్తో పాటు ఏదో ఒక స్కిల్ని రన్ చేయండి. వీడియో ఎడిటింగ్ కానీ, థంబ్నెయిల్ డిజైనింగ్ కానీ, కోడింగ్ కానీ, ఇంకా ఏదో ఒకటి ఎక్స్ప్లోరింగ్ చేయండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్కిల్ అనేది. సైలెంట్లీ ప్రిపేర్, లౌడ్లీ సక్సీడ్. కమ్యూనికేషన్ పార్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. మాకు మాట్లాడడం రాదు ఇలా అనుకోవద్దు. మీ ఫ్రెండ్స్తో కానీ ఎవరో ఒకరితో డైలీగా కమ్యూనికేట్ చేస్తూ ఉండండి. అండ్ అలానే చాలామంది క్లాస్లో ఏదైనా డౌట్ వస్తే లేచి అడగలేరు. అండ్ ఏదైనా ఆన్సర్ చెప్పాలన్నా వాళ్ళకి రైట్ ఆన్సర్ తెలిసినా చెప్పలేరు. సో మీరైతే అలా ఉండొద్దు. ఫస్ట్ అది రైట్ అయినా కానివ్వండి, రాంగ్ అయినా కానివ్వండి, లేచి నిల్చోడానికి ధైర్యం ఉండాలి. సో మీరు ఆ డేర్ అయితే చేయండి. నేను ఇచ్చే సజెషన్ అయితే ఇది. ఎందుకంటే ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఈజీగా క్లారిఫై చేసుకోవచ్చు. మనకి తెలియక అలానే కూర్చుండిపోతే అది ఎప్పటికీ తెలియదు. ఫ్లూయెన్సీ ఈజ్ నాట్ టాలెంట్, ఇట్ జస్ట్ ట్రైనింగ్. స్కిల్ డెవలప్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్స్తో పాటు స్కిల్ని కూడా డెవలప్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడున్న జనరేషన్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు మన అకాడమిక్స్ సరిపోవు. ఏదో ఒక స్కిల్ ఖచ్చితంగా ఉండాలి. మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గో విత్ దట్. ఒక 2 languagesలో ప్రో అవ్వండి. అండ్ అలానే వీడియో ఎడిటింగ్, థంబ్నెయిల్ డిజైనింగ్ ఇంట్లో ఇంట్రెస్ట్ ఉంటే గో విత్ దట్. వాటి మీద ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకా సివిల్ వాళ్ళైతే ఆటో క్యాడ్, స్టాట్ ప్రో ఇలాంటి వాటిల్లో ప్రో అవ్వచ్చు. మీరు మంచిగా మీ అకాడమిక్స్తో పాటు ఇలాంటివి కూడా కొన్ని నేర్చుకొని పెట్టుకోండి. టైంపాస్. అందరూ చెప్పేది ఏంటంటే 2 hours రీల్స్ వస్తారు. తర్వాత వాళ్ళు చెప్పేది ఏంటంటే నాకు టైం సరిపోవడం లేదు అని చెప్తారు. కానీ మీరు 2 hours రీల్స్ని చూసి టైంని మాత్రం బ్లేమ్ చేయొద్దు. చూజ్ రైట్ సర్కిల్, హూ మ్యాచ్ యువర్ మైండ్ సెట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే దీనివల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ 3 categories ఉంటారు స్టూడెంట్స్ అనేవాళ్ళు. ఒకరు వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఇంకొకరు వచ్చేసి చదువుతూ ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఇంకొకరు ఓన్లీ స్టడీస్ అండ్ కెరియర్ మీద డిపెండ్ అయి ఉంటారు. సో నేను చెప్పేది ఏంటంటే మీ మైండ్ సెట్ ప్రకారం ఫ్రెండ్షిప్ని ఎంచుకోండి. ఎందుకంటే మీ మైండ్ సెట్ ఇప్పుడు చదువుతూ ఎంజాయ్ చేయాలనుకుంటారు, ఇంకొకరు ఫుల్ ఎంజాయ్ చేయాలనుకుంటారు. మీరు వాళ్ళని చూస్తూ ఫుల్ ఎంజాయ్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు. సో అలా కాకుండా మీరు స్టడీస్ అండ్ ఇలాగ ఎంజాయ్ చేయాలనుకుంటే
అలాంటి వాళ్ళనే ఎంచుకుంటే వాళ్ళు చదివే టైంలో మీరు చదువుకోవచ్చు, వాళ్ళు ఎంజాయ్ చేసే టైంలో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నేను చెప్పేది ఏంటంటే బీటెక్ లైఫ్లో అన్నింటిని బ్యాలెన్స్ చేయాలి. చదువుని బ్యాలెన్స్ చేయాలి, ఎంజాయ్మెంట్ని బ్యాలెన్స్ చేయాలి, అలాగే కెరియర్ మీద కూడా ఫోకస్ చేయాలి. అదే బీటెక్ లైఫ్ అంటే. హౌ టు మేనేజ్ మిడ్స్, సెమ్స్, ఇంటర్నల్స్, ఎక్స్టర్నల్స్ అని అడిగితే మీరు వేరే అట్మాస్ఫియర్లోంచి ఈ అట్మాస్ఫియర్లోకి వస్తారు, అంటే బీటెక్ లైఫ్లోకి. సో ఇక్కడ మీకు మొత్తం వేరే వేరే అట్మాస్ఫియర్స్ ఇవి. 10th ఇంటర్ అంతా ఒకలా ఉంటుంది, బీటెక్ అనేది ఒకలా ఉంటుంది. సో ఇక్కడ మీరు కాస్త ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఆ ఎంజాయ్ చేసే టైంలో మీ సెమ్లో కాస్త మార్క్స్ అనేవి తగ్గితే డోంట్ ప్యానిక్. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తారు, ఎవరైనా ఎంజాయ్ చేస్తారండి. ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్లో నేను కూడా మీకు ఇంత చెప్తున్నా, నేను కూడా ఎంజాయ్ చేశాను. సో నాకు ఇవన్నీ అప్పుడు తెలియదు, సో అందుకే మీకు ఇప్పుడు చెప్తున్నాను, తెలుసుకోండి. అండ్ అలానే నేను చెప్పేది ఏంటంటే మినిమం అందరూ ఖచ్చితంగా 7.5+ CGPAని మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ప్రతి సెమ్కి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంప్రూవ్మెంట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ పర్ఫెక్షన్. టిప్స్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ యూ ఏంటంటే డోంట్ బంక్ క్లాసెస్. ఎందుకంటే మీరు ప్రతి లెక్చర్ క్లాస్ని పర్ఫెక్ట్గా వినండి, రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయండి. అప్పుడే మీకు మంచిగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతాయి. మీరు జస్ట్ రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ స్పీక్ కాన్ఫిడెంట్లీ ఎవ్రీవేర్. అండ్ అలానే సండేస్ని మీ స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇంపార్టెంట్, మీరు ఎక్స్ప్లోరింగ్ విత్ జానుని డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ గైస్ ఇది మీకైనా యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేసుకోండి. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే, ఇంకేమైనా స్పెషల్గా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి, అవన్నీ మిస్ కాకుండా ఉంటారు.